మొన్ననే మీరు చూసిండు కోడంగల్లో ఎప్పుడు ఓడిపోయినట్లు లేడు మన నరేందర్ అన్న. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే మన నాయకుడు, ప్రజా నాయకుడు మన పట్నం నరేందర్ అన్న. మొన్న సబితమ్మ అంటుంది, అన్న జైల్లో ఉన్నప్పుడు మనమందరం కేటీఆర్ అన్న మీటింగ్ పెట్టినాం తెలంగాణ భవన్లో. మేడం ఒక్కటే అంటుంది, నరేందర్ అనేటోడు, అన్న అనేటోడు మీ అభిమాన నాయకుడు, టిఫిన్ కట్టుకొచ్చి కార్యకర్తల మధ్య తిన్న నాయకుడిని మనం వదులుకొని ఆ దుర్మార్గుడిని గెలిపిస్తే మన లక్కచర్ల రైతులపై ఈరోజు కేసు పెడుతున్నారు. ఇక ఇంకో అతను ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉండాలని ఇంకో అతను 3-4 కార్లు వస్తాడు తిరుపతి రెడ్డి. ఆయన వార్డు మెంబర్కి ఎక్క, వార్డు మెంబర్కి తక్క. వార్డు మెంబర్ కాదు, ఓ ఎంపీటీసీ కాదు, ఓ కౌన్సిలర్ కాదు, ఓ జడ్పీటీసీ కాదు, 4 బండ్లు వేసుకొని 4+4 గన్మెన్లను వేసుకొని ఇనాగ్రేషన్కి వస్తున్నాయి. మరి ఆఫీసర్లకు మా మీడియా మిత్రులకు దయచేసి మీరు గిట భయపడద్దు. ఎందుకు మీడియా అంటే ఏంది? మీరు మీడియా సత్యాన్ని, నిజాన్ని, అబద్ధాన్ని అన్ని ఒక భూమిలో ఉన్న ఆణిముత్యాన్ని బయటికి తీసేయడమే మీడియా. ఏదో తిరుపతి రెడ్డి వార్నింగ్ ఇస్తాడు, అది ఇస్తాడంటే కాదు. వచ్చే 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వమే. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కార్యకర్తలు స్వచ్ఛందంగా మా మడియసింగ్ గారి ఆధ్వర్యంలో మొన్న 10 మంది, ఈ రోజు 50 మంది, గోకపస్లో 15 మందిని తీసుకొస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. రైతు బంధు ఎందుకు వేసిండు? ఇక సర్పంచులు ఎవరికైనా సిగ్గైతే సీఎం గారు మన కోడంగల్ నియోజకవర్గంలో నిరుద్యోగులతో మీ కార్యకర్తలు, నీ అనుచరులు 5 లక్షల చొప్పున 10 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అది ఎవరు నేర్పుతారు? సీఎం గారా, తిరుపతి రెడ్డి గారా? మాకు వివరణ ఇవ్వాలి. చూస్తాం. ఎవరైనా అడిగినప్పుడు మేము వాళ్ళు ఎవరైతే ఇచ్చారో బాధ్యతలను తీసుకొచ్చి అన్న ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కూర్చోబెట్టకపోతే మేము కోడంగల్ నిరుద్యోగుల పక్షాన కొట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దుద్యాల మండలం నుంచి స్టార్ట్ అయింది. రైతులారా మీరు ఒక్క గమనించాలి, ఈ ఆయనకు భయం చుట్టుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ సీటుకి గెలవాడు? నరేందర్ అని ఒక సవాల్ ఇసిరిండ్రు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 18 నెలలు అవుతుంది, ఒక్క సర్పంచ్ నోటిఫికేషన్ లేదు. లేదంటే బీసీ రిజర్వేషన్ అంటాడు, ఇక కోట్ల ఉంది అంటాడు. యాది కాదు, నువ్వు కోడంగల్ సీఎం కదా, నువ్వు ఏం తలుచుకుంటే అది అవుతుంది. ఒక్కసారి మీడియా మిత్రులు గమనిస్తున్నా, మేము ఏదైతే గత 5 ఏళ్లలో అన్న దియపోయే మొదలు ఒక్కసారి రోడ్ల కొన్ని శిలాపలకాలు ఎవరున్నాయో అదే శిలాపలకాలు అన్ననే మంత్రివర్యులను తీసుకొచ్చి అదే రోడ్లు ఎలక్షన్ కోడ్ ఉంది అని క్యాన్సల్ చేపించి ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. కానీ మన పని చేసింది ఎవరికి చెప్పుకోలే. వాళ్ళు చేసేది చారడు, చెప్పేది గొప్ప. ఇక కోడంగల్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇక పోలీసులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాసుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతారు, వాళ్ళ పేర్లు ఎక్కడున్నా నరేందర్ అన్న రేపు గెలిచిన తర్వాత ఊరికొక నాయకుడిని నమ్ముతాం, మండలి ఒక నాయకుడిని నమ్మి అన్న ఫోన్ చేసి ఎంబడబడి అప్పట్లక నరేందర్ అన్న కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరితో మంచిగా ఉండి మనం రేవంత్ రెడ్డిని ఓడగొట్టే ప్లాన్ చేసి గెలిచిన తర్వాత ఒక్కడి కూడా వదిలిపెట్టరదని మనం చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు కుదురుమల్లలో నిజంగా దొంగలు లక్షలు పని చేసుకున్నారు. రైతు వేదిక ఇచ్చాడు, నేను జడిపి నుంచి 10 లక్షలు ఇస్తే మన మడిగసీనికి ఇచ్చిన. కానీ ఈరోజు కొంతమంది నాయకులు వర్కులు చేసుకున్నారు, పనులు చేసుకున్నారు, దొంగల్లాగా అవతల పోయిన పరిస్థితి ఏంటి? కొన గేట్ కాడ నిలబెడుతున్నారు. తిరుపతి రెడ్డి బూత్ మాటలకు నాకు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వస్తామంటే వద్దు మా వాళ్ళు దంతారా అని చెప్తున్నా. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ జెండా మోస్తారో, అన్న జైలు పోయినప్పుడు కోడంగల్ రైతులు చాలా మంది ఏడ్చారు. అటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారా? దుర్మార్గుడా. రేవంత్ రెడ్డి ఎప్పుడు జీవితంలో గెలవడు. తిరుపతి ఇట సవాల్ ఇసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే కోడంగల్ లోకల్ బడిలో నువ్వు నిలబడి సత్తా ఏందో చూపిస్తాం. తిరుపతి రెడ్డి గారు నీవు ఎవరు వచ్చి మా కార్యకర్తల మీద కేసులు పెట్టాడు అక్రమంగా అన్ని పోలీస్ స్టేషన్ల మద్దూరు కావచ్చు, దళితాబాద్ కావచ్చు, ఎస్ఐలు గిట పార్టీ కండు వేసుకునేది ఒకటే తప్ప ఈ అన్ని ఓల సైడే మాట్లాడుతున్నారు. నీది ఏ పార్టీ అని అడుగుతున్నారు. కానీ కాడ వెంకటరెడ్డి గిట చెప్తున్నా, నీవు IAS 60 ఏళ్ళు ఉంటావు, ఈ పొలిటికల్ లీడర్లు 5 ఏళ్ళు ఉంటారు. నువ్వు గుర్తుపెట్టుకో కాడ వెంకటరెడ్డి సాబు. నీకు ఎందుకంటే దుద్యాల నుంచి ఎట్లయితే సేద అనుభవం అయిందో కోడంగల్ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఇట ఏ పార్టీ అని అడుగుతామంట. ఆ పార్టీలో కాకుండా ప్రతి ఒక్కరు మీడియా మిత్రులకి గిట దయచేసి కొన్ని బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. మీరు ఎవ్వరు భయపడకండి. నరేందర్ అన్న జైలుకు పోతే 30 రోజులు ఎట్లొచ్చిండో మీరు జైలుకు పోతే ఈ రైతులు ఇక్కడ మండల లీడర్లు ఉన్న వాళ్ళు అందరూ మీ ఎంటొచ్చి తీసుకొచ్చే బాధ్యత నాదని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుదురుమల్ల గ్రామ ప్రజలకు అదేవిధంగా